ఫైనల్లీ తలపతి విజయ్ గారు మెజారిటీని ప్రూవ్ చేసుకుని సీఎం అవ్వడానికి ఒక్కడుగు వెనక్కే ఉన్నారు. ఎందుకంటే మ్యాజిక్ నెంబర్కి కాస్త దూరంగా ఉండడం వల్ల. ఇప్పుడు విషయం ఆయన సీఎం అవుతారా లేదా అన్న దాని గురించి కాదు. ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళకముందు సినిమాల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఒఫీషియల్లీ అనౌన్స్ చేశారు. మరి విజయ్ గారు సినిమాల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటే కాలీవుడ్ పొజిషన్ ఏంటి? ఎందుకంటే కాలీవుడ్ బాక్స్ ఆఫీస్కి వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూషన్ విజయ్ గారి మూవీస్ వల్లే వస్తున్నాయి. అలాంటిది ఆయనే రిటైర్మెంట్ తీసుకుంటే ఇప్పుడు కాలీవుడ్ పొజిషన్ ఏంటి? ఆయన కాకపోతే ఆ స్పేస్ని ఫిల్ చేసే వేరే ఏ యాక్టర్ కూడా కాలీవుడ్లో లేరా? అసలు ఇప్పుడు కాలీవుడ్ పరిస్థితి ఏంటి? దీని గురించి డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. టాపిక్ మీద ఇంత క్లారిటీ ఇచ్చాక కూడా ఆలస్యం చేయకూడదు. వైసోలేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. గత కొన్నేళ్లుగా చూసుకుంటే తలపతి విజయ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా వల్ల కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సర్వైవ్ అవుతూ వచ్చింది. గిల్లీ మూవీ తర్వాత ఆయన బాక్స్ ఆఫీస్ పుల్ అనేది బాగా పెరిగింది. ఇంకా మెర్సాల్, అదే మన తెలుగులో వచ్చిన అదిరింది మూవీ తర్వాత అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. టాక్తో సంబంధం లేకుండా 200, 300, 400, 600 CR వరకు గ్రాస్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీస్ గట్టిగానే ఉన్నాయి. అసలు బీస్ట్, లియో, గోట్ మూవీస్కి వచ్చిన టాక్ వేరే ఏ యాక్టర్ మూవీకైనా వచ్చి ఉంటే పక్కా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ అయ్యి ఉండేవి. కానీ తలపతి విజయ్ గారి స్టార్ పవర్ చాలా బాగా సేవ్ చేసే ఆ మూవీస్ని. ఈవెన్ జననాయకన్ మూవీ సెన్సార్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయ్యి సినిమా లీక్ అయిపోయినప్పటికీ రేపు రిలీజ్ అయ్యాక ఈ ఇష్యూస్తో లెక్క లేకుండా, టాక్తో సంబంధం లేకుండా వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ గ్రాసర్ అవుద్ది చూడండి. పైగా ఇప్పుడు విజయ్ గారు సీఎం పొజిషన్ వరకు వచ్చారు. పైగా ఇదే ఆయన చివరి మూవీ. కంప్లీట్గా పాలిటిక్స్ మీద ఫోకస్ చేయడానికి సినిమా లైఫ్కి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకా ఫ్యాన్స్కి ఆయన నుంచి ఒక కొత్త సినిమా చూడటం ఇదే లాస్ట్ కాబట్టి బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మూవీని. అయితే ఇక్కడ విజయ్ గారు సీఎం అవ్వడం, రిటైర్మెంట్ తీసుకోవడం కాదు, ఆయన స్పేస్ని ఎవరు ఫిల్ చేస్తారు అని. ఎందుకంటే విజయ్ గారు ఈజీగా ఇయర్కి ఒక్క సినిమా తప్పకుండా రిలీజ్ చేసేవారు. టాక్తో సంబంధం లేకుండా ఆ సినిమాలు కూడా గట్టిగా ఆడతాయి. తమిళ్ బాక్స్ ఆఫీస్కి కాసుల పండగ ఉంటుంది. కానీ ఆయన సినిమా లేకపోతే మేబీ మీకు వెంటనే రజనీకాంత్ గారు, అలాగే విజయ్ గారి స్టార్ పవర్కి కాంపిటేటర్గా ఉన్న అజిత్ గారు కనిపించవచ్చు. ముందుగా రజనీకాంత్ గారి విషయానికి వస్తే, రజనీకాంత్ గారి బాక్స్ ఆఫీస్ పుల్ని అసలు మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ స్టామినా వేరే లెవెల్. కానీ 3 సినిమాలు వస్తే అందులో ఒక్కటే సాలిడ్గా వర్కౌట్ అవుతుంది. అంతేకాకుండా రజనీకాంత్ గారు కూడా ఇంకా ఫిల్మ్ కెరియర్కి రిటైర్మెంట్ తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారు. మ్యాక్సిమం కమల్ హాసన్ గారితో వస్తున్న మల్టీ స్టారరే ఆయన లాస్ట్ మూవీ అవ్వచ్చు అని టాక్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మాత్రం నిజం, ఆయన ఏజ్ని కన్సిడర్ చేసుకుంటే ఈ ఏజ్లో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు. బట్ ఆయనకు కూడా ఇంకా రెస్ట్ అవసరం అనిపించింది. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా అజిత్ గారి విషయానికి వచ్చేద్దాం. ఆయన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే తప్పకుండా పీక్ లెవెల్ పాజిటివ్ టాకు, కనీసం హిట్ టాక్ రావాలి. లేదంటే అది వర్కౌట్ అవ్వడం చాలా కష్టం. విజయ్ గారి మూవీస్ లాగా టాక్తో సంబంధం లేకుండా ఆడవు అజిత్ గారి మూవీస్. దిస్ ఈజ్ నాట్ టు కంపేర్ అజిత్ గారి హయ్యెస్ట్ గ్రాసర్ 250 CR, అది కూడా పాజిటివ్ టాక్ వస్తే. అదే టాక్ కానీ తేడా కొట్టి ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోతే సినిమా ఆశించిన స్థాయిలో అస్సలు ఆడదు. అంతేకాకుండా అజిత్ గారు కూడా మూవీస్ విషయంలో ఇప్పుడు మరీ ఇంట్రెస్టెడ్గా లేరు. ఆయన రేసింగ్ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిన అమావాస్యకి, పున్నమికి అన్నట్టుగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా కమల్ హాసన్ గారి సంగతి అయితే సేమ్ అదే. పక్కా టాక్ అనేది సాలిడ్గా రావాలి, లేదంటే డైరెక్ట్ డిజాస్టరే. ఇంకా మాట్లాడుకుంటే కమల్ హాసన్ గారు సినిమాల పరంగా యాక్టివ్గా ఉన్న సక్సెస్ మాత్రం డీయాక్టివేట్ అయిపోయిందని చెప్పాలి. ఒక్కసారి హిట్ కొడితే మళ్ళీ ఇంకోసారి హిట్ కొట్టడానికి బాగా టైం పట్టేస్తుంది. ఇంకా ఒక టైంలో అంటే ఎర్లీ 2000s ఆ టైంలోని విజయ్ గారి కంటే ఎక్కువ స్టార్ పవర్ తెచ్చుకున్న ఇద్దరైతే ప్రాపర్ సక్సెస్ కొట్టి దశాబ్దం దాటేసింది. వాళ్ళే సూర్య గారు, విక్రమ్ గారు. సరే, ముందుగా సూర్య గారి సంగతే చూసుకుంటే అసలు సూర్య గారు ప్రాపర్ బ్లాక్ బస్టర్ కొట్టి 10 years దాటేసింది. అదే సింగం 2. ఆ తర్వాత సూర్య గారి నుంచి వచ్చిన ఏ ఒక్క మూవీ కూడా అంత బాగా పర్ఫామ్ చెయ్యలేదు. ఆయన తీసిన 24 గ్యాంగ్ లాంటి మూవీస్ తమిళ్లో కంటే తెలుగులోనే బాగా పర్ఫామ్ చేశాయి. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన కంగువా, రెట్రో మూవీస్ అయితే పెద్ద డిజాస్టర్స్గా ఎండ్ అయిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ సింగం 2 తర్వాత కానీ సూర్య గారికి సాలిడ్ హిట్స్ పడుంటే
పక్కా విజయ్ అండ్ అజిత్ గారితో పాటు సూర్య గారు కూడా అదే లీగ్లో ఉండేవారు. కానీ హిట్స్ లేకపోవడం వల్ల వెనకబడిపోయారు. ఇంకా మరి విజయ్ గారికి ఉన్నంత బాక్స్ ఆఫీస్ పుల్ అంటే ఒకప్పుడు సూర్య గారికి ఉన్న అదే పుల్ మళ్ళీ రావాలి. అంటే సూర్య గారు బ్యాక్ టు బ్యాక్ హిట్ స్కోర్ చేయాలి, లేదంటే ఇంకా వెనకబడిపోతారు. ఎందుకంటే ఇలానే విక్రమ్ గారు బాగా వెనకబడిపోయారు. దీనికి కారణం అపరిచితుడు మూవీ తర్వాత విక్రమ్ గారి నుంచి వచ్చిన ప్రతి మూవీని ఆడియన్స్ అపరిచితుడు మూవీతో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. అదే బిగ్ మైనస్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ వైజ్ విక్రమ్ గారు చించేస్తున్నారు, సినిమాలో క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తున్నారు. కానీ ఆశించిన విజయం మాత్రం లేదు. అపరిచితుడు తర్వాత ఆయనకు వచ్చిన అంత పెద్ద హిట్ పొన్నియిన్ సెల్వన్, అది కాస్త మల్టీ స్టారర్ అయిపోయాయి. పైగా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినప్పటికీ అంత ఎక్కువ ఎప్రిషియేషన్ అయితే లేదు. ఇంకా సోలోగా చూసుకుంటే ఇరుమురుగన్ అండ్ వీరాధీర సూరన్ మాత్రమే కొంతవరకు డీసెంట్గా పర్ఫామ్ చేసాయి, కానీ అంత పెద్ద హిట్స్ అయితే అవ్వలేదు. బట్ విక్రమ్ గారికి పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టే మూవీ కాస్త ఓటీటీలోకి వచ్చేసింది, అదే మహాన్. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే విక్రమ్ గారు ఇప్పుడు విజయ్ గారికి ఉన్నంత టాప్ లెవెల్ పొజిషన్కి వెళ్ళాలంటే కొంతవరకు కష్టమనే చెప్పాలి. వీళ్ళు కాకుండా చూసుకుంటే ధనుష్ గారు, శివకార్తికేయన్ గారు అండ్ రీసెంట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ గారు, వీళ్ళు కానీ ప్రాపర్గా ఫిల్మ్ కెరియర్ని బిల్డ్ చేసుకుంటే ఆ స్పేస్ని ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ వీళ్ళతో ఒక ఇష్యూ ఉంది, కన్సిస్టెంట్గా హిట్స్ లేకపోవడం. మొదటగా ధనుష్ గారు, నిజం మాట్లాడుకుంటే రాయన్ మూవీ తర్వాత ఎందుకో ధనుష్ గారి బాక్స్ ఆఫీస్ ఫుల్ కాస్త డ్రాప్ అయ్యింది. తమిళనాడులోని ఇడ్లీ కడాయి మూవీకి మంచి టాక్ వచ్చినా చాలా డీసెంట్గా పర్ఫామ్ చేసింది. కుబేరా మూవీ అయితే తమిళ ఆడియన్స్ కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. ఇంకా ధనుష్ గారి రీసెంట్ కారా మూవీ అయితే కంప్లీట్లీ షాకింగ్. మంచి టాకే వచ్చింది, కానీ ఆయన కెరియర్ వీకెస్ట్ ఓపెనింగ్స్ జస్ట్ 3 CR షేర్ని మాత్రమే కలెక్ట్ చేసింది డే 1. కంప్లీట్ షాకింగ్ అనిపించింది అందరికీ. ఇలానే వెళ్తే విజయ్ గారి స్పేస్ని ఫిల్ చేయడం కాదు, కానీ సూర్య గారు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా శివకార్తికేయన్ గారు అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు అయ్యింది దీని పొజిషన్. అసలు అమరన్ మూవీ ఎప్పుడైతే 300 CR గ్రాస్ చేసిందో తలపతి గారి స్పేస్ని ఫిల్ చేసే కెపాసిటీ ఉన్న యాక్టర్ వచ్చాడు అని కాలీవుడ్ ఫిక్స్ అయిపోయింది. ఆ మొమెంటమ్ని బ్యాలెన్స్ చేయడానికే మదరాసి, పరాశక్తి లాంటి మూవీస్ తీశారు, కానీ కట్ చేస్తే ఆ 2 ఫ్లాప్స్గా ఎండ్ అయిపోయాయి. ఇక్కడే శివకార్తికేయన్ గారు ల్యాక్ అయ్యింది. ఒకప్పుడు ఎలా అయితే కన్సిస్టెంట్గా హిట్స్ని స్కోర్ చేశారో ఇప్పుడు కూడా అదే మొమెంటమ్ని మెయింటైన్ చెయ్యాలి. ఎందుకంటే ఈయన విషయంలో ఒక్కటి బాగా వర్కౌట్ అవుతుంది, టాక్తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి అన్నమాట మదరాసి అండ్ పరాశక్తి మూవీస్కి. అంతేకాకుండా ఫ్లాప్ టాక్ వచ్చిన మదరాసి మూవీ 100 CR గ్రాస్ చేసింది. ఇంకా పరాశక్తి కూడా ఆల్మోస్ట్ 80 to 100 CR వరకు గ్రాస్ చేసింది. కన్సిస్టెంట్గా ఉంటే మాత్రం శివకార్తికేయన్ గారికి ఛాన్స్ ఉంది. ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారు రీసెంట్గా వచ్చినా సరే ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు. బట్ సేమ్ శివకార్తికేయన్ గారి పాయింటే, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, అలా అయితేనే ఛాన్స్ ఉంది. మరి కార్తీ అండ్ సింబు గారు అయితే ఇంకా వాళ్ళైతే మరీ ఆ లీగ్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే తక్కువ ఉంది. ముఖ్యంగా కార్తీ గారు కమర్షియల్ టోన్ కంటే ఎక్స్పెరిమెంటల్ టోన్లోనే ఎక్కువగా ఉన్నారు. సో సినిమాలు సక్సెస్ అయినప్పటికీ మరీ అంత పీక్ లెవెల్ మొమెంటం రావడం కాస్త కష్టం. యాజ్ ఆఫ్ నౌ మాత్రం తలపతి గారు లేని లోటు తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా తెలిసిపోద్ది. మరి ఆ స్పేస్ని ఫిల్ చేయటం ఎవరి వల్ల సాధ్యం అవ్వద్దో అనేదే చూడాలి. పైగా ఇప్పుడు తమిళ్ ప్రొడ్యూసర్స్ కూడా తెలివిగా కోట్ల కొద్ది రెమ్యూనరేషన్స్ ఇవ్వడం మానేసి ప్రాఫిట్ షేర్ పద్ధతిని తీసుకొని వస్తున్నారు. ఒక రకంగా ఇది మంచి మూవ్ అనే చెప్పాలి. రెమ్యూనరేషన్స్ వల్ల బడ్జెట్ హార్డల్స్ కూడా ఎక్కువ ఉండవు. మరి చూడాలి ఇప్పుడు కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తలపతి విజయ్ గారి మూవీస్ లేకుండా ఎలా సర్వైవ్ అవుతుందో అనేది. పైగా ఆయన మొమెంటమ్ని మళ్ళీ తీసుకొని రాగల యాక్టర్ ఎవరికి ఉందో అనేది కూడా చూడాలి. అసలు అంత మొమెంటం తీసుకొచ్చే యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి, మేము కూడా చూస్తాం. మేబీ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఏమో విజయ్ గారి మెజారిటీ ప్రూవ్ అవ్వక ఆయన సీఎం అవ్వకపోతే మళ్ళీ ఆయన సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందేమో కదా, అప్పుడు మళ్ళీ కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కాస్త సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని. చెప్పలేము, జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే పాలిటిక్స్లోని సినిమాల్లోని ఏం జరుగుద్దో అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే మన తెలుగులోనే చూసాము, రిటైర్మెంట్ తీసుకుంటున్నామని చెప్పిన యాక్టర్సే వ్యూరియస్ రీజన్స్ వల్ల మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. రీజన్స్ ఏవైనా అవ్వచ్చు, మనకి సంబంధం లేదు, కానీ చెప్పలేం. మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందనే డౌటు
ఉంది ఆడియన్స్లోని. సో దీని మీద కూడా మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. మరి ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంతనే నచ్చి ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ లైక్ చేయకుండానే చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, కానీ ప్రతి వీడియోని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలా అయితే మన న్యూస్ 3 పీపుల్ కమ్యూనిటీ ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి. సో అర్థమైంది కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పనిసరి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పేయండి, మర్చిపోవద్దు. సో మరోసారి మళ్ళీ కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.